మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ సినిమా కన్నప్ప 10 సంవత్సరాల క్రితమే సినిమా కథ రాయడం ప్రారంభమై 2 ఏళ్ల క్రితం షూటింగ్ మొదలై అన్ని అవరోధాలను అధిగమించి చివరకు ఈ శుక్రవారం శివభక్తి చిత్రం కన్నప్ప థియేటర్లోకి వచ్చేసింది. సినిమా కథ ఏంటనేది మనందరికీ ఆల్రెడీ తెలుసు, పైగా ట్రైలర్లో కూడా చూశాం. అంతేకాకుండా ఇదే కథతో 50 సంవత్సరాల క్రితమే భక్త కన్నప్ప పేరుతో రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు సినిమా చేశారు. అయితే 50 సంవత్సరాల క్రితం వచ్చిన భక్త కన్నప్ప ఇప్పుడు వచ్చిన కన్నప్ప చిత్రాల్లో ఏది బాగుందో నేను వీడియో లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు కన్నప్ప సినిమా విషయానికి వస్తే మనం 50 ఏళ్ల క్రితం ఇదే కథతో సినిమా చూశాం కాబట్టి మనం మూల కథ గురించి కొత్తగా తెలుసుకోవాల్సిందేం లేదు. కాకపోతే ఆ కథను నేటి జనరేషన్కు తగ్గట్టుగా మార్చి కొన్ని మార్పులు కూడా చేసి మంచి విజువల్స్, భారీ యాక్షన్ సీన్లతో ప్రస్తుతం ఉన్న ట్రెండ్ కు తగ్గట్టుగా మార్చారు. శివుని ద్వేషించే ఓ వ్యక్తి శివభక్తుడిగా ఎలా మారారు, విలన్ల నుంచి వాయులింగాన్ని ఎలా రక్షించాడనేదే ఈ సినిమా కథ. సినిమా ఫస్ట్ హాఫ్ ఎలా ఉందనే విషయానికి వస్తే విష్ణు ఎంట్రీ, ఇతర పాత్రల పరిచయం, మంచి విజువల్స్, యాక్షన్ సీన్స్, మంచి ఇంటర్వెల్ బ్యాంక్ తో మంచిగా కథలోకి తీసుకెళ్లారు. కాకపోతే ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా అనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉంది, ఎక్కడ బోర్ కొట్టదు. సెకండ్ హాఫ్ కోసం ఫస్ట్ హాఫ్ ను బాగా డిజైన్ చేశారు. సెకండ్ హాఫ్ ఎలా ఉందనే విషయానికి వస్తే సెకండ్ హాఫ్ కూడా కాస్త స్లోగా స్టార్ట్ అవుతుంది. అలాగని బోరింగ్ గా ఏముండదు. పెద్ద పెద్ద నటులు తెరపై కనిపిస్తూ ఉండడంతో ఎక్కడ బోర్ ఫీలింగ్ రాదు. సెకండ్ హాఫ్ లో సినిమాకి అతిపెద్ద బలం చివరి 40 నిమిషాలు. అవును, చివరి 40 నిమిషాలు వేరే లెవెల్ అని చెప్పాలి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు చాలా బాగా అనిపించింది. ఓవరాల్ గా సినిమాలోని శివభక్తి తత్వం, ఎమోషన్, యాక్షన్ సీన్లు బాగా వర్కౌట్ అయ్యాయి. అయితే కన్నప్ప సినిమాలో పాజిటివ్ పాయింట్స్ ఏంటనే విషయానికి వస్తే ముందుగా కథ. ఈ సినిమా కథను మొదట ప్రముఖ రచయిత తనికెళ్ల భరణి గారు రాశారు. నిజానికి ఆయన వేరే నటులతో తీయాలి అనుకున్నప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. దీంతో ఆయన నుంచి 2014లో మంచు విష్ణు కథ హక్కులను తీసుకున్నారు. తర్వాత తన రైటర్స్ తో కలిసి స్క్రిప్ట్ ను డెవలప్ చేశారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సినిమా కథ రచన విభాగంలో విష్ణు కూడా భాగమయ్యాడంట. అంటే ఆయన కూడా కథ రాశాడన్నమాట. ఏదైతే ఇంతమంది ఇన్వాల్వ్ అయినప్పటికీ మొత్తంగా ఓ మంచి కథనే అందించారు. కథలో శివుడి భక్తి బాగా ఆకట్టుకుంది. నేటి తరం యువత కూడా శివభక్తికి ముగ్ధులైపోయే సీన్లు ఉన్నాయి. ఎమోషన్ కూడా బాగా వర్క్ అయింది. కాకపోతే ఇక్కడ మనకు ఒక డౌట్ వస్తుంది. అదేంటంటే సాధారణంగా మనకు కన్నప్ప గురించి తెలిసింది ఏంటంటే ఆయన ఒక వేటగాడు, అలాగే శివుడికి గొప్ప భక్తుడు, శివుడి కోసం తన కళ్ళను సైతం త్యాగం చేశాడు. అంతేకాని ఆయన ఓ గొప్ప పోరాట యోధుడని, యుద్ధాలు కూడా చేశాడని మనం చదవలేదు. కానీ వాటిని ఇందులో చూపించారు. కాబట్టి చరిత్రను ఏమైనా వక్రీకరించారా అని అనుమానం వస్తుంది. ఇక డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ కన్నప్ప కథను తెరపై బాగా చూపించారు. తిన్నడు కన్నప్పగా సినిమాకు మంచు విష్ణు అతిపెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. శివుడు ఓ రాయి అంటూ దేవుని ద్వేషించే వేటగాడి నుంచి చివరకు శివయ్య భక్తుడిగా మారడమే కాకుండా వాయులింగానికి రక్షకుడిగా ఉండే వరకు ఆ పాత్రలోని వేరియేషన్స్ ను అద్భుతంగా పండించారు. తన కళల ప్రాజెక్ట్ కావడంతో అంతే ఫోకస్ తో నటించి మెస్మరైజ్ చేశారు. నటనలో యాక్షన్ సీన్స్ లో మెప్పించారు. ఎమోషన్స్ బాగా పండించారు. సినిమా అయిపోయాక ఆ పాత్రలో విష్ణు తప్ప మరొకరిని ఊహించుకోలేం. మహాదేవ శాస్త్రి డైలాగింగ్ మోహన్ బాబు ఎప్పటిలాగే ఆకట్టుకున్నారు. ఆయన పేరుకు తగ్గట్టుగానే స్ట్రాంగ్ క్యారెక్టర్ ఇచ్చారు. అలాగే తెగ నాయకుడు అయిన నాథనాథుడిగా శరత్ కుమార్, హీరోయిన్ ప్రీతి ముకుందన్ ఆకట్టుకున్నారు. పార్వతి పరమేశ్వరులుగా అక్షయ్ కుమార్, కాజల్ బాగా సెట్ అయ్యారు. వారిని చూస్తుంటే నిజంగానే మహాశివుడు దంపతులు అంటే దేవుళ్ళని చూస్తున్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. కిరాతక పాత్రలో మోహన్ లాల్ కూడా ఆకట్టుకున్నారు. ఆయన నుంచి మరో మంచి పర్ఫార్మెన్స్ ఇది. హాస్య నటులు బ్రహ్మానందం, సప్తగిరి నవ్వించే ప్రయత్నం చేశారు. ఇతర పాత్రలు తమ పరిధి మేరకు నటించాయి. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మన రెబల్ స్టార్ ప్రభాస్ గురించి. నిజానికి ఈ సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో అయిపు రావడానికి ప్రధాన కారణం మన ప్రభాసే. ఆయన ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు అన్నప్పుడే పాన్ ఇండియా దృష్టి అంతా కన్నప్పపై పడింది. దానికి తగ్గట్టుగానే ఇటు ఫ్యాన్స్ ను అటు ప్రేక్షకులను ప్రభాస్ గారు ఏమాత్రం డిసప్పాయింట్ చేయలేదు. రుద్ర అనే పాత్రలో ఒదిగిపోయారు. ప్రభాస్ స్క్రీన్ పై ఉన్నంతసేపు చూపు తిప్పుకోలేం. రెబల్ స్టార్ స్క్రీన్ పై కనిపిస్తున్నంతసేపు ఏదో తెలియని వైబ్, ఎనర్జీ వస్తుంది. ఓవరాల్ గా రుద్ర అనే పాత్రలో సినిమాకు ప్రభాస్ అతిపెద్ద బలంగా మారారు. మహాభారతం సీరియల్ తెరకెక్కించిన అనుభవం డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ కు ఇక్కడ బాగా పనికొచ్చింది. అలాగే స్టీఫన్ దేవసి మ్యూజిక్ బాగుంది. ఆయన అందించిన పాటలను మనం ఆల్రెడీ విడుదలైన లిరికల్ వీడియోలో చూశాం, బాగా అనిపించాయి. ఇప్పుడు సినిమాలో నెగిటివ్ పాయింట్ విషయానికి వస్తే సినిమాలో ప్రభాస్ ఉన్నంతసేపు భలే అనిపిస్తుంది, కానీ ఆయన సినిమాలో ఎక్కువసేపు ఉండరు. ఇది మనకు సినిమా విడుదలకు ముందే తెలుసు. కాకపోతే సినిమాలో ప్రభాస్ ను ఇంకొంచెం సేపు చూపించొచ్చు అనే ఫీలింగ్ కలిగింది. అంతేకాకుండా సినిమాలో ప్రభాస్ పాత్రను పవర్ఫుల్ గా చూపించినప్పటికీ ఇతర 1-2 పాత్రలను రుద్ర పాత్ర కంటే పవర్ఫుల్ గా చూపించారు. దీంతో ప్రభాస్ పాత్రకు సరైన న్యాయం జరగలేదేమో అనిపిస్తుంది. ఇది ఫ్యాన్స్ కు కాస్త నచ్చకపోవచ్చు. కాకపోతే చివరకు మాత్రం ఓవరాల్ గా చాలా రోజుల తర్వాత ప్రభాస్ ను తెర మీద ఓ మంచి పాత్రలోనే చూశామనే ఆనందం కలుగుతుంది. ఇక సినిమాకు అతిపెద్ద నెగిటివ్ పాయింట్ ఏంటంటే నిడివి. ఈ సినిమా నిడివి ఏకంగా 3 గంటల 2 నిమిషాలుగా ఉంది. ఇది కొంచెం ఇబ్బందిగా మారింది. ఈ కారణంగానే సినిమా ఫస్ట్ హాఫ్ లో, సెకండ్ హాఫ్ లో కొన్ని చోట స్లోగా అనిపించింది. ముఖ్యంగా సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ ఎక్కువైందనే ఫీలింగ్ కలిగింది. అంటే ఇలాంటి భక్తిరస కథలో అలాంటి మితిమీరిన రొమాన్స్ అవసరమా అధ్యక్ష అనే ఫీలింగ్ కలుగుతుంది. కథకు అదే డిస్టర్బెన్స్ గా మారింది. దీంతో సినిమా చూశాక ఈజీగా 15 నుంచి 30 నిమిషాల నిడివి తగ్గించొచ్చు అనే ఫీలింగ్ కలిగింది. ఓవరాల్ గా సినిమా ఎలా ఉంది అంటే నాకైతే నచ్చింది. సినిమా బాగుంది. అయితే చివరగా 50 ఏళ్ల క్రితం వచ్చిన భక్త కన్నప్ప, ప్రస్తుతం వచ్చిన కన్నప్ప చిత్రాల్లో ఏది బెస్ట్ అంటే రెండు బాగున్నాయి. కానీ నాకు మాత్రం అప్పట్లో వచ్చిన భక్త కన్నప్పని దీనికన్నా బెస్ట్ గా అనిపించింది. పైగా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా బెస్ట్ గా ఉంటుంది కదా. ఇక కన్నప్ప సినిమాపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ బాక్స్ లో చెప్పండి. అలాగే ఈ వీడియోకు లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.